అయినవన్నీ నువ్వు ఉంచుకొని జబ్బు దేవునికి ఇస్తావా? చాలామంది విలువైన జీవిత ఆయుష్కాలం అంతటిని ఎంజాయ్ చేయడానికి, లోకంలో బ్రతకడానికి, సినిమాలు షికార్లు తిరగడానికి అన్నిటికీ వాడతారు. ఇక వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత దేవుడు మమ్మల్ని వాడుకోవాలి గారు ప్రార్థన చేయండి అంటే ముసలితనానికి వచ్చిన తర్వాతనా? రిటైర్డ్ అయ్యే టైంకి వచ్చి నన్ను దేవుడు సేవలో వాడుకోవాలి, ఎక్కడికన్నా పంపించి సేవకు పోతామంటారట చాలామంది. అదే నీ యవన కాలాన్ని దేవునికి ఇవ్వలేదు. దేవునికి ఇచ్చిన ఆయుష్కాలం అంతా నీ కొరకు వాడుకొని ఇక శక్తిహీనుడవై బలహీనుడవై అయిపోయిన టైంలో అయ్యా ఎప్పుడన్నా ఏటన్నా కూటాలు ఉంటే చెప్పండి అయ్యా. ఇంకా ఎంత విచిత్రం అంటే చాలామంది విశ్వాసులు అన్ని పనులు చేసుకొని అంతా చేసుకుంటారు. ఏదన్నా ఒకరోజు ఖాళీ ఉన్నారనుకో, అన్నా ఈరోజు ఏటన్నా అంటే నీకు టైం ఉంటే సేవ చెప్తావా? టైం ఉంటే దేవుని కొరకు నిలబడతావా? టైం మిగిలితే దేవుని కొరకు దేవుని సన్నిధికి వస్తావు నువ్వు? అది సమర్పణ? అది అర్పించబడే జీవితమా? మన నీతికి ఆధారమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, దేవుని వాక్యం అనే అర్థములో మన జీవితాలను సరిచేసుకుందాం, పరీక్షించుకుందాం. ఈ దిన ధ్యానాంశము కీర్తనలు 4వ కీర్తన భాగములో నుండి అనేక ఆత్మీయమైన సత్యాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 4వ కీర్తన 1వ వచనములో దావీదు కీర్తనకారుడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగచేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము అని దేవునితో దావీదు మాట్లాడడం మనం చూస్తాం. 4వ కీర్తనలో దేవుని యొక్క ప్రస్తావన, శరీర సంబంధులైన నరుల యొక్క ప్రస్తావన, నీతిమంతుల ప్రస్తావన అనేది మనం చూస్తాం. దేవుని కొరకు చెప్పబడిన మాటలు, శరీర సంబంధులైన మనుషుల కొరకు చెప్పబడిన మాటలు, నీతిమంతుల కొరకు చెప్పబడిన మాటలు మనకు ఈ 4వ కీర్తనలో మనకు కనబడతాయి. 1వ వచనములో దావీదు నా నీతికి ఆధారమగు దేవా అనే మాట మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇక్కడ ఈరోజు నీవు నేను మనందరం కూడా ఈరోజు మనం ఎవరమైనా సరే నీతిమంతులముగా ఉన్నాము అని అనుకుంటే ఆ నీతి దేవుని వలన మనకు కలిగినదే. మనంగా నీతిని సంపాదించుకున్నాము, కానీ నీతి దేవుని వలన కలిగేది. ఈరోజు ఆ నీతి ఏ విధంగా, నీతి దేవుని వలన కలిగేదనేది దేవుని వాక్యం రుజువుపరుస్తుంది. దేవుని వాక్య భాగంలో నుండి చూస్తే కీర్తనలు 24:5 వచనములో చూస్తే దేవుని వలన నీతిమత్వము నొందును అనే మాట మనకు కనబడుతుంది. కీర్తనలు 24:5 వచనమును మనం చదువుకుంటే, వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును అనే మాటలు మనకు కనబడుతున్నాయి. కీర్తనలు 24:5లో వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును అనే మాటలు మనం చూస్తుంటున్నాం. కీర్తనలు 11:7లో ఆయన నీతిని ప్రేమించువాడిగా, ద్వితీయోపదేశకాండం 24:12-13 వచనాలు చూస్తే అసలు నీతి అంటే ఏంటో మనకు కనబడుతుంది. ఎవడైనా ఒకడు తనకు అవసరత కలిగి రుణము కొరకు ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి తన యొద్దను ఉన్నటువంటి విలువైన దాన్ని తాకట్టు పెట్టినట్లయితే ఆ రుణము ఇచ్చేవాడు, సహాయం చేసేవాడు అతడు బీదవాడయుండుట చూచినప్పుడు ఏం చేయాలట అంటే, సూర్యుడు అస్తమించు వరకు తాను ఏదైతే తాకట్టు పెట్టి రుణమును అడుగుతున్నాడో ఆ తాకట్టును అతనికి ఇచ్చివేయవలని అంటున్నాడు. అంటే తాకట్టును బట్టి కాక
ఒక వెలగల సొత్తును దగ్గర పెట్టుకొని కాక దేవుని నీతిని బట్టి, నమ్మకత్వమును బట్టి పొరుగువానికి లేదా బీదవానికి సహాయము చేయడమే నీతి. మరి అటువంటి ఈ మాటలన్నిటిని బట్టి కూడా ఆలోచన చేస్తే మరి దైవ సంబంధమైన మరి సత్క్రియలు, వెలుగు సంబంధమైన క్రియలు మనం చేయడమే నీతి అని దేవుని వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. మరి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో మరి అటువంటి నీతి క్రియలను జరిగిస్తున్నావా? యోబు నీతి క్రియలు జరిగించాడు, కొర్నేలి నీతి క్రియలు జరిగించాడు, మరి తబిత నీతి క్రియలు జరిగించింది. ఈరోజు నీవు కూడా నేను నీతిమంతుడను అని అనుకున్నట్లయితే నీవు దేవుని ఎదుట నీతి క్రియలు జరిగించాలి. 2 సమూయేలు 22:21 మరి 2 సమూయేలు 22:21 నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చినని దావీదు సాక్ష్యం ఇవ్వడం చూస్తాం. అవే మాటలు 18వ కీర్తనలో మనకు కనబడతాయి. కీర్తనలు 14:5 దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉంటాడని, కీర్తనలు 34:7 నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించునని స్పష్టంగా రాయబడింది. కనుక నీతి అనేది దేవుని దగ్గర నుండి మనకు కలుగుతుంది. నీతి కలిగి ఉండడం ద్వారా దేవుడు ఆనందిస్తాడు. నీతి కలిగి ప్రార్థించడం ద్వారా ప్రార్థనలు ఆలకించబడతాయి. నీతిమంతుల సంతాన పక్షాన ఆయన ఉంటాడు. ఇవన్నీ కూడా మరి దేవుని లేఖనాల్లో నుండి మనం గమనిస్తుంటున్నాం. కనుక ఒక వ్యక్తి నీతిని కలిగి ఉండడం అనేది అతని వ్యక్తిగత జీవితంలో, తన కుటుంబ జీవితంలో, తన బ్రతుకు అంతట్లో ఎంతో మేలైనది. అబ్రహాము నీతిమంతుడు, మరి లోతు నీతిమంతుడు. నీతిమంతుడైన అబ్రహాము నీతిమంతుడైన లోతు కొరకు ప్రార్థించినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి, ఉగ్రతను చూపించడానికి దేవుడు వెళ్తున్నప్పుడు ఆ పట్టణములో ఒక్క నీతిమంతుడున్నా నువ్వు ఆ పట్టణమును కాపాడుతావా అంటున్నాడు. అబ్రహాము యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఏంటిదంటే అక్కడ లోతు ఉన్నాడు, అతన్ని బట్టైనా దేవుడు ఆ ప్రజలను, అక్కడ ఉన్నటువంటి వారి కుటుంబాలను కనికరిస్తాడేమో అనేది అబ్రహాము యొక్క వేదన. నోవాహు యొక్క నీతిని బట్టి అతని ఇంటి వారిని దేవుడు రక్షించడం మనం చూస్తాం. నోవాహు ఈ తరం వారందరిలో నీ ఒక్కడవే నీతిమంతుడవై ఉన్నావంటున్నాడు. మరి ఎంత అద్భుతమైనటువంటి విషయాలు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నీతిని బట్టి నోవాహు, నీతిని బట్టి లోతు, నీతిని బట్టి అబ్రహాము రక్షించబడి, ఆశీర్వదించబడి, కృప పొందినట్లుగా మనం చూస్తుంటున్నాం. అదే సత్యాన్ని దావీదు తన అనుభవంలోనే చెప్తున్నాడు. నా నీతికి ఆధారం నా ప్రభువే. ఒకవైపు దేవునితోనే మాట్లాడుతున్నట్టున్నా మరి ఇంకొక కోణములో అతడి స్టేట్మెంట్గా, అతడు ఇస్తున్నటువంటి ఒక ప్రకటనగా ఈ మాట మనకు కనబడుతుంది. కనుక మరి దేవాతి దేవునితో మాట్లాడుతూ ఈరోజు నీతి కలిగి నీ సన్నిధికి నేను రాగలుగుతున్నానంటే, నీకు మొరపెడుతున్నానంటే నేను కలిగిన నీతికి ఆధారం కూడా నీవే ప్రభు అంటూ దేవుని దగ్గర ఒప్పుకోవడం అనేది మనం చూస్తుంటున్నాం. కనుక దేవుని సన్నిధానంలో ఈరోజు నీవు, నేను, మనందరం 4వ కీర్తన 1వ వచనం ప్రకారం దేవుని వలన కలుగు నీతితో మనము నింపబడాలి. మానవుడు తన క్రియలను చూసుకొని, తన పద్ధతులను చూసుకొని, తన వ్యవహారాలన్నిటిని బట్టి, తనకున్నటువంటి స్థితిగతులను బట్టి నేను నీతిమంతుడని అనుకుంటున్నాడు. నా క్రియలన్నీ నీతి క్రియలు అనుకుంటున్న క్రియలన్నీ కూడా దేవుని దృష్టికి అవి మురికి గుడ్డలే. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులు. మరి ఇంకెవరు కూడా నీతిమంతులు కాదండి. కనుక దేవుని సన్నిధానంలో మరి దేవుని వలన కలుగు నీతిని నువ్వు కలుగుంటే వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి ఎంతో మరి ఆశీర్వాదకరం. రెండవదిగా ఈ 1వ వచనములోనే నేను ఇరుకులో నాకు విశాలత కలగచేసిన వాడవు నీవే. ఒకటి, నా నీతికి ఆధారము నీవే అన్నాడు. రెండవది, ఇరుకులో నాకు విశాలత కలగచేసిన వాడవు నీవే అంటున్నాడు. కీర్తనలు 118 5వ వచనంలో ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెనంటున్నాడు. మరి ఇరుకు అనేది ఒక ఏమంటారు, ఒక భయంకరమైనటువంటి కఠినమైనటువంటి శోధనకు లేదా తృణీకారానికి, లేకపోతే భయంకరమైన శ్రమకు సాదృశ్యంగా మనకు కనబడుతుంది. ఇరుకులో, శ్రమలో, వేదనలో, నిట్టూర్పులలో, కృంగిన స్థితిలో నువ్వు ఉండి మొరపెట్టినప్పుడు ఆయన నీకు
ఆ జవాబును అనుగ్రహించి నీకు నెమ్మదిని కలగజేస్తాడనేటువంటి అర్థం ఇచ్చేటువంటి మాటలు దావీదు నోటి నుండి రావడం మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. కీర్తనలు 31:9 యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మరి కీర్తనాకారుడు ఈ మాట కూడా పలికింది దావీదే. నేను ఇరుకున పడున్నాను, నన్ను కరుణింపుము. దావీదు ఎదుర్కొన్న శ్రమలు, దావీదు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, దావీదు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఎన్నో రకాలు, 1, 2, 3 అనేది కాదు, అనేక రకాల పరిస్థితుల గుండా దావీదు వెళ్ళినప్పుడు దావీదు దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నాడని, దేవుణ్ణి నమ్ముకున్నాడని, దేవుణ్ణి ఆధారం చేసుకుని బ్రతికాడని ఇక్కడ దావీదు యొక్క ఇంటెన్షన్, అది సాక్ష్యముగా పలుకడం మనం చూస్తుంటున్నాం. అందుకే మరి 6వ వచనంలో కూడా మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. ఈ మాటకు అర్థం ఏంటిదంటే, లోకములు అనేకులు ఏ దేవుడు మాకేం చేస్తున్నాడు, ఏ ప్రజలు మాకేం మేలు చేస్తున్నారు, అసలు మా జీవితంలో ఏం మేలు జరుగుతుంది, ప్రార్థన చేసినా కూడా మాకు జరుగుతున్న మేలేంటి, దైవజనులు మా కొరకు ప్రార్థిస్తున్నారా, వాళ్ళు మా కొరకు ప్రార్థన చేస్తే మా పరిస్థితులు ఎందుకు ఇట్లుంటాయి, రకరకాలుగా ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ దావీదు అయితే చక్కగా మరి దేవుని సన్నిధానంలో, ప్రభు అనేకులు మాకు మేలు చేయవారు ఎవరున్నారని మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ నాకైతే నీవే ఆశ్రయము, నీవే నా ప్రార్థనకు జవాబిచ్చువాడవు, నీవే నాకు సహాయకుడిగా ఉండేవాడవని మరి అక్కడ మరి దేవునితో దావీదు మాట్లాడుతున్న సందర్భాలు మనం చూస్తుంటున్నాం. కనుక దేవాతి దేవుని సన్నిధానంలో బహుజాగ్రత్తగా ఈ మాటలను ఆలకిస్తూ మీ విశ్వాసాన్ని మీరు అభివృద్ధి పరుచుకోవాల్సిందిగా ప్రభు పేరట కోరుతుంటున్నాను. ఆ తర్వాత 2వ వచనంలోని గనుక మనం వస్తే, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన దాన్ని వాటిని వెదికెదరు అంటున్నాడు. మరి దావీదు తన జీవితమును చూసుకుంటూ లోకములో బ్రతుకుతున్నటువంటి ఆ మనుషుల యొక్క జీవితమును గమనించి చూసినప్పుడు దేవుని యొక్క గౌరవమును అవమానంగా మార్చేవారిగా, ఇంకా వ్యర్థమైన దాన్ని ప్రేమించేవారిగా, అబద్ధమైన వాటిని వెదుగుతున్న వారిగా మరి ఆ యొక్క లోకములో ఉన్నటువంటి మనుషులు కనబడుతూ ఉంటున్నారు. కనుక దేవుని సన్నిధానములో మరి మాటలు వింటున్నప్పుడు మనం కూడా బాగా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మనము దేవుని గౌరవాన్ని అవమానంగా మారుస్తున్నామా, లేకపోతే వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నామా, అబద్ధమైన వాటిని వెతుకుతున్నామా, దేవునికి మహిమను తీసుకొచ్చే రీతిగా, దేవుణ్ణి గణపరిచే రీతిగా, దేవుణ్ణి కీర్తించే రీతిగా, దేవుణ్ణి కొనియాడే రీతిగా మనం ఉంటున్నాం అనేది కూడా మన జీవితంలో పరీక్ష చేసుకోవాలి. ఇది చాలా మన వ్యక్తిగత జీవితాల్లో అవసరం. ఈరోజు చాలామంది నాకు దేవుడు అంటే ఇష్టం, దేవుడు అంటే నాకు చాలా భయం, దేవుని మార్గాల్లో నేను నడవకపోతే దేవుడు నన్ను ఆశీర్వదించలేడు అని చెప్పుకుంటూనే దేవునికి అవమానం తెచ్చే వాళ్ళు ఉన్నారు, వ్యర్థమైన వాటిని, లోక సంబంధమైన వాటిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, అబద్ధమైనటువంటి వాటిని వెతుకుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి స్థితిలో నేను ఉండకూడదనేదే ఈ కీర్తన ద్వారా దేవుడు మనకు హెచ్చరికగా చెబుతున్నటువంటి మాటలు. అక్కడ దావీదు చూచినప్పుడు శరీరులు నరులందరూ వారి జీవితాలను పరిశీలించినప్పుడు మరి అలాంటి స్థితిలో చాలామందిని దావీదు మరి గమనిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుకే వారికి దావీదు మంచి ఉపదేశమును కూడా మరి చెబుతున్నాడు. 3వ వచనములో యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనడి అంటున్నాడు. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనడి అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ శరీరాన్ని, అబద్ధమైన దాన్ని వెతుకుతున్నారే, వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారే, దేవుని మరి గౌరవమును మరి అగౌరవపరుస్తున్నారే, అటువంటి వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నా? యెహోవా తన భక్తులను ఏర్పరచుకున్నాడని తెలుసుకోండి. ఒకసారి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారనేది మీరు చూడండి. మీరు ఎందుకు ఈ భక్తిహీనమైనటువంటి స్థితిలో బ్రతుకుతున్నారు? వ్యర్థమైన దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నారు?
అబద్ధమైన వాటిని ఎందుకు ఇంకా లోకములో వెదుగుతున్నారనే దావీదు యొక్క ఉపదేశం అక్కడ గనక మనం గమనించాలి. నిజమే, దేవుని యొక్క వాక్య భాగాల్లో మనం పరిశీలన చేస్తున్నప్పుడు నిర్గమకాండ 33:16 ప్రకారం దేవుని ప్రజలు ఆయన కొరకు లోకములో నుండి ప్రత్యేకింపబడిన వారు అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటల ప్రకారంగా మనం ఇంకా కొంచెము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ముందుకెళ్దాం. 4వ వచనం కూడా చూడండి. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి అంటున్నాడు. మరి దావీదు ఇస్తున్నటువంటి ఆ హెచ్చరికల్లో, ఆ స్టేట్మెంట్లో కనుక మనం చూస్తే భయము నుండి పాపము చేయకుడి అంటున్నాడు. భయము నుండి పాపము చేయకుడి. మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎవడు కూడా పాపము చేయలేడండి. యోబు 28:28లో యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలమని, దుష్టత్వమును విడిచుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చిననే మాట అక్కడ జ్ఞాపకం చేయబడ్డది. నువ్వు దేవునికి భయపడితే జ్ఞానము కలిగి నువ్వు బ్రతకడం నేర్చుకుంటావు. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం ఉంటే ఈ లోక మాలిన్యం అంటకుండా నువ్వు జాగ్రత్త పడతావు. అందుకే లోకరీతిగా బ్రతుకుతున్న వారందరినీ దావీదు హెచ్చరిస్తున్నాడు. కొంచెం భయము కలిగి పాపము చేయకుండా జాగ్రత్తగా ఉండండి. సజీవుడైన దేవుడున్నాడు, నీతిని ప్రేమించే దేవుడున్నాడు, దుర్నీతిని అసహించుకునే దేవుడున్నాడు. ఆయన ఎదుట ఆయనకు భయపడి మీరు పాపం చేయొద్దనేటువంటి మాట దావీదు అక్కడ బోధించడం లేదా తెలియచేయడం మనం చూస్తుంటున్నాం. ఇంకా శరీర సంబంధమైన మనుషులతో మాట్లాడుతూ మీరు నీతియుక్తమైన బలులు అర్పించాలి అనే మాట మాట్లాడుతూ వచ్చాడు. దానికి అర్థం ఏంటంటే మలాకీ గ్రంథం 1:11-14 వచనాల ప్రకారంగా చూస్తే మీ జీవితాలు అపవిత్రంగా ఉంటే అవి అపవిత్రమైన అర్పణగా దేవుని సన్నిధిలో కనబడతాయి. మీరు పవిత్రపరచబడిన అర్పణగా దేవుని యొక్క సన్నిధికి మీరు రావాలి, మీ జీవితాలను సమర్పించాలి అని అర్థం ఇచ్చే మాటలు చెబుతున్నాడు. అవును, నిజమే. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్న చాలామంది వారి బ్రతుకుల్లో వేషధారణగా జీవిస్తున్నారు, నటిస్తున్నారు. చాలా భక్తిహీనత. దేవుడు అంటే, సేవకులంటే అబ్బో ఎంతో ప్రేమ ఉన్నట్టు బాగా నటిస్తారు. నటించడంలో గిన్నిస్ రికార్డుకి ఎక్కుతారు అనమాట. మనోళ్ళు నటించినంత నటన సినిమా యాక్టర్లు కూడా వెండి తెర మీద నటించలేరేమో. క్రైస్తవులు నటించే అంతగా ఏ సినిమా యాక్టర్ కూడా నటించడు కావచ్చు. నిజంగా అది మనం ఆలోచించదగిన విషయమే. చాలా భక్తిహీనత ఉంది చాలామందిలో, చాలా వేషధారణ. ఆ సమస్యలు, ఆ పరిస్థితులు, ఆ బాధలు పోయేదాకానే చేతులు కట్టుకోవడం, చేతులు వేళ్ళు నలుచుకొని ఏదో వినయంతో నిలబడడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు చాలామంది. దేవుడు అలాంటివన్నీ చూసి నాకు అనిపిస్తుంది నవ్వుతాడేమో, వేషధారులారా అని అంటాడేమో వాళ్ళని చూసినప్పుడు. అలాంటి స్థితిలో ఉండి మేము దేవుని కొరకు అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటే దేవుని కొరకు మీరు భక్తిహీనంగా ఉండి చేసేదంతా వ్యర్థమే. అందుకే భయము నుండి పాపం చేయకూడన్న దావీదు ఏమంటున్నాడు అక్కడ మన దేవుని వాక్య భాగాల్లో చూస్తే, నీతియుక్తమైన బలులు అర్పించండి. మీరు దేవునికి మీ జీవితాన్ని అర్పించాలనుకున్నప్పుడు ఆ అర్పణ అంటే మీ జీవితం అనే అర్పణ దేవుడికి అంగీకారమైనదిగా ఉండాలి. అంటే మీ జీవితం దేవుడు అంగీకరించేదిగా ఉండాలి. మిమ్మల్ని దేవుడు అంగీకరించేటట్లుగా ఉండాలి ఆయన సన్నిధిలో. కానీ ఈరోజు అందుకే మలాకీ గ్రంథంలో మనం కనుక చూస్తే 1:11-14 వచనాల్లో మనం చూస్తే, మీరు గుడ్డిదాన్ని, కుంటిదాన్ని, జబ్బు గలదాన్ని తీసుకొస్తున్నారు నా సన్నిధికి, నా బల్లను మీరు అపవిత్రపరుస్తున్నారంటున్నాడు. నాకు రావాల్సిన ఇది ఘనత ఇదేనా అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు అక్కడ. చూడండి ఎంత భయంకరం. మన జీవితాలను దేవునికి ఎలా సమర్పించుకోగలుగుతున్నాం. నీ సమయములన్నీ చూసుకొని నీ పనులన్నీ అయిపోయిన తర్వాత చివరిగా మిగిలిన సమయం దేవునికి ఇస్తున్నాం. నీ జీవితము జబ్బుతో కూడిన ఒక అర్పణం లాంటిది. ఒక గుడ్డిదాన్ని తీసుకొచ్చి దేవునికి ఇచ్చినట్టు అన్ని ఆరోగ్యకరమైన నువ్వు ఉంచుకొని గుడ్డిదాన్ని తీసుకొచ్చేస్తే ఎట్లుంటుందో అట్లా నీ జీవితం అట్లుంటుందన్నమాట. ఒక రోజు ఉదయమే ఒక పెద్ద ఆవిడ
దేవుని దేవుని సేవకుని ఇంటి ముందుకు వచ్చి తలుపు తట్టిందంట. అయ్యగారు తలుపు తీయండి, మీకు ఒక చిన్న కానుక తెచ్చాను. అమ్మో, ఈ అమ్మ పొద్దున్నే కానుక తీసుకొచ్చింది, ఏంటో అబ్బా అనుకొని ఆ దైవజనుడు తలుపు తీశాడు. బయట ఒక తల్లి కనిపించింది. ఏంటి మా అత్తమ్మ పొద్దున్నే వచ్చావనంటే, ఏం లేదయ్యా, ఈ కోడి దేవునికి ఇద్దామని, మరి మీరు సేవలో ఉన్నారు కదయ్యా, మీరు ఒక పూట భోజనం చేస్తారు, మీకు ఇద్దామని తీసుకొచ్చానయ్యా అందంట. సర్లే అమ్మ, అది ఇటువు పట్టుకొని ప్రార్థన చేస్తానని దైవజనుడు చేతులను తీసుకుంటే ఆ కోడి పట్టుకున్న తర్వాత రక్తం కారుతుందంట. ఏంటి రక్తం కారుతుంది అని చెప్పి చూస్తే దానికి కాలు విరిగిపోయిందంట. ఏంటి మా అత్తమ్మ ఇదంతా రక్తం కారుతుంది, ఇలాంటి దాన్ని తీసుకొచ్చావని అంటే అవి అంటుందంట, పిల్లలు సిరగొని ఆడుతున్నారయ్యా, పిల్లవాడు అది కర్రను గట్టి కొడితే అది వచ్చి దీనికి తగిలింది, దీని కాలు విరిగిపోయింది, దీన్ని నేనేం చేసుకోవాలి, సేవకులకు ఇద్దామని తీసుకొచ్చానయ్య అందంట. అది బాగా లోతైన సమర్పణతో కూడిన కానుక. ఆ రోజు పిల్లవాడు దాని కాలు విరగకపోతే సేవకుని ఇంటికి వచ్చేదా? ఎంత విచిత్రం అంటే అంత విచిత్రంగా ఉంటారు. అసలు దేవునికి నువ్వు ఎట్లిస్తున్నావు? నీ అర్పణ హృదయపూర్వకమైన అర్పణగా ఉండాలి. నీ జీవితం కూడా ఎట్లా దేవునికి అర్పించాలి? చాలామంది పిల్లల్ని దేవుని సేవకి వారు ఎప్పుడు ఇస్తారో తెలుసా? ఒక ఆవిడ అంటది, మొత్తం అసలు కాళ్ళు చేతులు పడిపోయి సొల్లుగా అరుతూ పడుకున్నటువంటి ఒక పిల్లవాడిని తీసి ఒక దైవజనం దగ్గర తీసుకొని వచ్చి, అయ్యా వీడు సేవకే అయ్యా అంటుందంట. ఏం చేసుకుంటాడు? రోజు భుజాల మీద వేసుకొని తిరగాల సేవకు? ఇంట్లో ఆరోగ్యం గల వారిని ఎందుకు ఏరు మరి సేవకు? ఈరోజు అందుకే దావీదు హెచ్చరిస్తున్నాడు, నీతియుక్తమైన బలులు అర్పించండి. చినిగిపోయిన నోట్లు వేసేవాళ్ళు ఉన్నారు, అంటించి స్టిక్కర్లు అంటించి కానుకలు వేసేవాళ్ళు ఉన్నారు, భక్తిహీనులాళ్ళు. వారి అర్పణ దేవుని దృష్టికి చెల్లని నోటు. దేవుడు ఆయన భయంకరుడైన దేవునికి మీరు కానుకలు తెచ్చి అర్పించడం. దేవునికి ఇచ్చే అర్పణ ఎలాంటిదై ఉండాలి? నిర్దోషమైనదై ఉండాలి, కలంకము లేనిదై ఉండాలి. దేవుడు తన సన్నిధిలో అర్పణమును అంగీకరించేటట్లు ఉండాలి. శ్రేష్టమైనవన్నీ నువ్వు ఉంచుకొని జబ్బు దేవునికి ఇస్తావా? చాలామంది విలువైన జీవిత ఆయుష్కాలం అంతటిని ఎంజాయ్ చేయడానికి, లోకంలో బ్రతకడానికి, సినిమాలు శిఖార్లు తిరగడానికి అన్నిటికీ వాడతారు. ఇక వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత దేవుడు మమ్మల్ని వాడుకోలయ్య గారు ప్రార్థన చేయండి అంటే ముసలితనానికి వచ్చిన తర్వాతనా? రిటైర్డ్ అయ్యే టైంకి వచ్చి నన్ను దేవుడు సేవలో వాడుకోవాలి, ఎక్కడికన్నా పంపించి సేవకు పోతామంటారట చాలామంది. అదే నీ యవన కాలాన్ని దేవునికి ఇవ్వలేదు. దేవునికి ఇచ్చిన ఆయుష్కాలం అంతా నీ కొరకు వాడుకొని ఇక శక్తిహీనుడవై బలహీనుడవై అయిపోయిన టైంలో, అయ్యా ఎప్పుడన్నా ఏటన్నా కూటాలు ఉంటే చెప్పండి అయ్యా. ఇంకా ఎంత విచిత్రం అంటే చాలామంది విశ్వాసులు అన్ని పనులు చేసుకొని అంతా చేసుకుంటారు. ఏదన్నా ఒకరోజు ఖాళీగా ఉన్నారనుకో, అన్నా ఈరోజు ఏటన్నా అంటే, నీకు టైం ఉంటే సేవ చేస్తావా? టైం ఉంటే దేవుని కొరకు నిలబడతావా? టైం మిగిలితే దేవుని కొరకు దేవుని సన్నిధికి వస్తావు నువ్వు? అది సమర్పణ? అది అర్పించబడే జీవితమా? దేవుడు అంగీకరిస్తాడా? జాగ్రత్త. దేవుని ఎదుట మీ జీవితాలు పరీక్షించుకోవాలి. దేవుడు భయంకరుడు, ఎంత ప్రేమిస్తాడు, అంత దుర్నీతిని ఆయన ద్వేషించేవాడు. ఆయన భక్తిహీనతను అసహించుకుంటాడు. ఆయన చాలా జాగ్రత్తగా మీ జీవితాలను పరిశీలన చేసుకోండి. అందుకే భయమునుంది పాపము చేయకుండా నీతియుక్తమైన బలులు యెహోవాకు అర్పించుడని దావీదు అక్కడ మాట్లాడుతున్నాడు. 7వ వచనంలో చూస్తే, ఈ శరీర సంబంధమైనటువంటి మనుషులు వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించేది అంటున్నాడు. లోకల సంతోషం ఏంటిదో తెలుసా? ధనము వృద్ధి అయినప్పుడు. లోకల సంతోషం ఏంటిదో తెలుసా? ధనం వృద్ధి అయినప్పుడు, ధాన్య ద్రాక్ష రసాలు విస్తరించినప్పుడు, మంచి అనుకున్నంత పంట పండినప్పుడు,
అనుకున్న ఉద్యోగం దొరికినప్పుడు, అనుకున్న వివాహం జరిగినప్పుడు వాళ్ళ సంతోషం, లోకుల సంతోషం అది ఆహా ఓహో రైట్ మన మీదంటే జరిగిపోయింది. కానీ దావీదు ఏమంటున్నా తెలుసా? ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే, చూడండి అక్కడ 7వ వచనములో, ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నువ్వు నా హృదయములో పుట్టించితివి. దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తే కీర్తనలు 43:4 ప్రకారం ఆనంద సంతోషములు కలగచేయువాడు దేవుడే. నువ్వు లోకంలో ఉన్న ధనమును బట్టి, డబ్బును బట్టి, ఆస్తిని బట్టి, పలుకుబడిని బట్టి, లోకములో నువ్వు అనుకునేవన్నీ జరుగుతున్న దాన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నా, అది సరి అయినటువంటి ఆనందం కాదు. నీకు తగ్గట్లుగా కొన్ని విషయాలు నీలో జరుగుతూ వచ్చాయని ఆనందిస్తున్నావు, కానీ దేవుని బట్టి ఆనందిస్తున్నావా? నీవు కలిగి ఉన్న ఆనందం దేవుని మూలంగా కలిగిందా? దేవుని వాక్యాన్ని బట్టి ఆనందిస్తున్నావా? దేవుని సన్నిధిని బట్టి ఆనందిస్తున్నావా? దేవుని కార్యాలను బట్టి ఆనందిస్తున్నావా? కనుక దావీదు మరి దేవునికి మొరపెట్టుకోవడం, ఆయన ప్రతి ప్రార్థనకు జవాబివ్వడం, అతని ఇరుకును విశాలతగా చేయడం, ప్రతి విషయము దేవుడే దావీదుకు ఆధారమై నిలిచి ఉండడం అనేది ఈ కీర్తన భాగంలో మనం చూస్తున్నాం. కనుక ఒకటే, భక్తిహీనత కలిగి ఉండకూడదు, నీతిని కలిగి మనం ఆయనను సేవించాలి, ఆయనను వెంబడించాలి. ఎప్పుడైతే నీతిని కలిగి మనం ఆయనను సేవిస్తామో, ప్రార్థిస్తామో, ఆయనను ఆధారం చేసుకుంటామో, ఆయన మన ఇరుకును విశాలతగా మారుస్తాడు. ఆయన మన ప్రార్థనలన్నిటికీ జవాబిస్తాడు. ఆయన మనకు తోడై ఉండి ప్రతి పరిస్థితుల్లో మనల్ని ముందుకు నడిపిస్తాడు. లోకులందరూ మాకు మేలు చేయవారు ఎవరు లేరని అనుకుంటున్నప్పుడు ఆయన నీకు మేలు చేయవాడిగా ఉంటాడు. ఇది కీర్తన ద్వారా నువ్వు నేర్చుకోవాల్సిన అద్భుతమైన ఆత్మీయమైనటువంటి సత్యం ఇది. కనుక మరి ఈ కీర్తన భాగమును ధ్యానిస్తున్నప్పుడు నీ జీవితంలో ఏదైనా లోపము, బలహీనత కనబడితే దాన్ని సరిచేసుకో. దావీదు దేవుని ఎలా ఆధారం చేసుకుని, నా నీతికి ఆధారము నీవే అన్నాడు, నా శ్రమలో, నా కష్టాల్లో ఆధారము నీవే అన్నాడు. దేవుడే ఆధారమని నమ్మినవాడు దావీదు. నువ్వు కూడా నీ పరిస్థితులన్నిట్లో ఎవరినో ఆధారం చేసుకోవద్దు. డబ్బునో, ఆస్తినో, ఐశ్వర్యనో, పలుకుబడినో, మనుషులనో, బలము, బలగమని ఏదేదో పెట్టుకొని ఆధారం చేసుకోవడం కాదు. నీ దేవుడే నీకు ఆధారం అయితే తప్ప నువ్వు ఏ పరిస్థితుల్లో నుంచి నువ్వు విడిపించబడలేవు, మేలు చూడలేవు. కనుక నాకు ఆధారము నీవే అంటూ నువ్వు దేవుని వైపు చూడగలిగితే దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నా నీతికి ఆధారం ప్రభు నీవే కదా, నీవే కదా, నా రక్షణకాధారం ప్రభు నీవే కదా, నీవే కదా, నేను నమ్మిన వాడను, నన్ను ఆశీర్వదించుము, నిన్ను నమ్మిన దానను, నన్ను ఆశీర్వదించుము. నా నీతికి ఆధారం ప్రభు నీవే కదా, నీవే కదా, నా రక్షణకాధారం ప్రభు నీవే కదా, నీవే కదా. కృపా కనికరము కలిగిన తండ్రి, మా నీతికి ఆధారమైన దేవుడవు నీవే, మా నీతికి ఆధారమైన దేవుడవు నీవే ప్రభువా. దావీదు ఎలా నిన్ను ఆధారం చేసుకున్నాడు, మేము అలా నిన్ను ఆధారం చేసుకునే బ్రతికి కృప దయచేయండి. లోకులు బ్రతికినట్లుగా మేము బ్రతకకుండా, భయము నొంది పాపము చేయకుండా దైవమా నీతియుక్తమైన బలులు అర్పిస్తూ మా జీవితాన్ని శ్రేష్టమైన అర్పణముగా నీకు అప్పగించుకొని నిన్ను సేవించే భాగ్యం మాకు దయచేయండి. ఈ కీర్తన ద్వారా మాకు నేర్పిన ఆత్మీయ పాఠాలు ఏవైతున్నాయో అవి మా జీవిత అనుభవాలుగా మలుచుకొని దావీదు యొక్క అనుభవములో మేము కూడా నడిపించబడి నిన్ను మహిమపరిచే జీవితం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ప్రభువు మిమ్మును మీ కుటుంబాన్ని ఆదరించునుగాక. ప్రతిదినం కీర్తన భాగములో నుండి వర్తమానాలు అందించబడుతున్నాయి. ప్రతిదినం మీరు ఖాళీ సమయంలో ఉన్నప్పుడైనా మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా, మన ఛానల్ ద్వారా
మీకు వర్తమానాలు దొరుకుతాయి. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, అది బెల్ సింబల్ కూడా, గంట సింబల్ కూడా నొక్కండి. దాని ద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఈ యొక్క వర్తమానాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరమైనవి. అనేకులు కూడా షేర్ చేయండి, మరి ప్రోత్సహించండి. అనుదినం మీరు ఈ వర్తమానాలు వింటూ ఆత్మీయంగా ఎదగాల్సిందిగా ప్రభు పేరట కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడయుండునుగాక.